అయితే ఒకసారి నరేంద్ర మోడీ గారి యొక్క షెడ్యూల్ మనం ఒకసారి చూసినట్లయితే మధ్యాహ్నం 1:10 బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2:10 బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 బేగంపేట్ విమానాశ్రయ ప్రాంగణంలో అధికార ప్రాజెక్టుకు సంబంధించిన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని ప్రారంభోత్సవ శంకుస్థాపన అక్కడనే చేయనున్నారు. అదేవిధంగా 3:15 హైటెక్ సిటీకి హెలికాప్టర్లో వెళ్ళే అవకాశాలు కనబడతా ఉంది. 3:30 నుండి 4:30 వరకు సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మరి వైద్యులతో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తర్వాత 4:40 తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ఏదైతే రోడ్డు మార్గంలో 5:30 నుండి 6:30 రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్కి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ తరుణంలో కొంత ట్రాఫిక్ సంబంధించిన కూడా సమస్యలు తలెత్త నేపథ్యం కనబడతా ఉంది. వాటికి కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు అయితే నియమించారు. దాదాపుగా ఈ సభ 6:15 ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రత్యేకంగా ఏవైతే బస్సులు ఉన్నాయో ఆ బస్సులను కూడా తీసుకొస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించిన పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు బేగంపేట నుండి ఏదైతే పరేడ్ గ్రౌండ్కి రోడ్డు మార్గంలో వస్తారో ఆ సమయంలో ఇక్కడ ట్రాఫిక్ తలెత్తకుండా రోడ్డును కూడా కొంత బ్లాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అత్యవసరంగా ఎవరైతే ఆ మార్గాల నుండి ఏదైతే బేగంపేట పరేడ్ గ్రౌండ్ మార్గాల నుండి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను వేరే మార్గం చూసుకోవాల్సిందన్నట్టుగా ఇప్పటికే కొన్ని మార్గ దిశ సూచించే విధంగా కొన్ని పోస్టర్లు అయితే నియమించడం అయితే జరిగింది. మొత్తం కూడా పరేడ్ గ్రౌండ్ గులాబీమయమైన నేపథ్యం కనబడతా ఉంది.